కూటమి పాలనలో ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజా దుయ్యబట్టారు. బాధిత కుటుంబాలకు రాష్ట్రం కనీస భరోసాను కూడా ఇవ్వలేకపోతున్నట్టు విమర్శించారు ఆమె. మహిళలపై జరుగుతున్న దాడులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు, మంత్రి నారా లోకేష్కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇందుకేనా ప్రజలు మీకు ఓటు వేసిందని అడిగారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోతూ ఉంటే హోంమంత్రి అనిత వెటకారంగా మాట్లాడుతున్నారంటూ రోజా మండిపడ్డారు. ఈరోజు ఆ దిశ యాప్ ఉంటే SOS కనుక ఈ ఆడపిల్లలకి అన్యాయం జరుగుండేదని నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడుకి ఆడబిడ్డ లేదు కాబట్టి ఆడబిడ్డ విలువ తెలియదు, లోకేష్కి ఆడబిడ్డ లేదు కాబట్టి ఆడబిడ్డ విలువ తెలియదు, కానీ హోంమంత్రి గారికి ఆడపిల్ల ఉందని నాకు తెలుసు. మరి ఆవిడ ఎందుకు ఆడపిల్లలకి ఇంత అన్యాయం జరుగుతుంటే పట్టించుకోలేదు? మీకు మనస్సాక్షి లేదా హోంమంత్రి గారు నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్కి ఆడపిల్లలు ఉన్నారు. ఒక ఆడపిల్లకి మానభంగం చేసి ఆ అమ్మాయిని చంపేస్తుంటే అమ్మాయి ఎంత నరక యాతన అనుభవిస్తుందో ఒక ఆడబిడ్డ తండ్రిగా మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. ఎందుకంటే మాకు ఆడపిల్ల ఉంది. దినదిన గండం ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు కాలేజ్కి వెళ్ళినా లేదా ఆఫీస్కి వెళ్ళినా లేదా బయటకు వెళ్తే వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చేంత వరకు గుండెలు అరచేతుల్లో పట్టుకొని తల్లిదండ్రులు ఎదురు చూసే పరిస్థితి. మీరందరూ అధికారంలో వచ్చినప్పుడు ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయాడు, నేను ఉప ముఖ్యమంత్రి అయిపోయాను, ఇక అందరూ గుండెల మీద చేసుకొని నిద్రపోవచ్చని ఆ రోజు మీ పార్టీలో వాళ్ళు మాట్లాడారు. ఈ రోజు కళ్ళ మీద కునుకు లేదు ఆడపిల్లలకు కానీ ఆడపిల్లల్ని కన్నా తల్లిదండ్రులకి. ఇదేనా మీ బాధ్యత? షూటింగ్లు చేసుకుంటూ ఫ్రైడే అయితే హైదరాబాద్కి పోయి